జనముల మధ్యకు పంపుము యేసయ్యా నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా నీ సాక్షిగా నిలుపుమయా పంపుము యేసయ్యా నీ సాక్షిగా నిలుపుమయా ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం అనిసా స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమమా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా ఏకదేవా స్వాగతం ఏలినవారా స్వాగతం
యాజక బృందమ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమీనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నేను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. సువార్త సేవలో ఫలించుటకు పిలుపును ఇచ్చావు. నీ ప్రేమ పంచే సాధనముగా నన్ను నిలిపావు. సువార్త సేవలో ఫలించుటకు పిలుపును ఇచ్చావు. నీ ప్రేమ పంచే సాధనముగా నన్ను నిలిపావు. నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమయ్యా. పంపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమయ్యా. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకమునిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపి. ఏలయనా అతడు నన్ను అభిషేకించెను, పేదలకు సువార్తను బోధించుటకు, భగ్న హృదయులకు స్వస్థత నొసగుటకును, పీడితులకు విమోచనను కలుగు చేయుటకును అతడు నన్ను పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో గురుత్వం అనగా తనతో ఉండి, తనతో ఫలించి, తనతో పాటు దేవుని వద్దకు నడిపించడానికి గురువును దేవుడు స్థాపించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు చాలా గురు పట్టాభిషేక ఆహ్వాన పత్రికను, ఇన్విటేషన్ కార్డ్స్ ని చూసుంటారు. అందులో చాలా మంది రాసేటటువంటి ఒక వచనం, నేను మాతృగర్భమున నిన్ను రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని అని. అదే విధంగా నా గురు పట్టాభిషేక కార్డు మీద నేను ఎంచుకున్నటువంటి ఒక బైబిల్ వచనం సంఖ్యాకాండము 18వ అధ్యాయం 7వ వచనం, అనగా నేను మీకు యాజకత్వము అను వరమును ఇచ్చితిని, నేను మీకు గురుత్వం అనే వరాన్ని ఇచ్చాను అని ఈ వచనం పలుకుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని తలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పలేను. 13 సంవత్సరాల్లో ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో మార్పులు తెచ్చుకున్నాను,
సో ఇప్పుడు నేను ఈ గురువు అవ్వడానికి అర్హుడిని అని నేను చెప్పుకోలేను. ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం. అదే ఈ వాక్యం అంతా చెప్తుంది, నేను మీకు యాజకత్వము అనే వరాన్ని ఇచ్చుచున్నానని. కాబట్టి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ నా ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజలో నాతో పాటు ప్రార్థించమని, నాతో పాటు దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ నా మొదటి దివ్య బలి పూజను నా తల్లిదండ్రులైన శ్రీ బలగజోజి నిర్మలమ్మ గారికి, వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. నా అన్నా వదిన భరత్ కుమార్ పద్మప్రియులను కూడా దేవునికి సమర్పిస్తున్నాను. నా బంధుమిత్రులు శ్రేయోభిలాసుల కొరకు ఈ నా మొదటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. అదేవిధంగా మరణించిన నా అన్నయ్య బలగ బాలశౌరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. అదేవిధంగా మరిపి వలస సంఘం కొరకు, సంఘ పెద్దల కొరకు, యువతీ యువకుల కొరకు, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. సోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసేదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకలైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు, నా ప్రభువైన సర్వేశ్వరి కొరకు ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలనగాక కేవలము చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించునట్లును, అన్ని విషయములలోనూ నా అధీనములోనున్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించునట్లును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నుంచి 21వ వచనం వరకు మరియు 15వ అధ్యాయము 1వ వచనం మరియు 6వ వచనం వరకు. మెల్కీసెదెకు వృత్తాంతం. కేదొర్లయేమెరును అతని పక్షమునున్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును కలుసుకొనుటకు సోదోము రాజు షావే లోయకు బయలుదేరాను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందరు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనవచ్చాను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునకు యాజకుడు. అతడు అబ్రహామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడైన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన ప్రేమిస్తుంటా
పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు మరియు 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు వచనములు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకుని విశ్వాసం నందు దృఢంగా నిలిచి ఉందము. మన బలహీనతను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియకు దేవుని సింహాసనమును సమీపించుము. అచ్చట మనము కృపను పొంది అవసరములకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ప్రతి ప్రధాన యాజకులను ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకే నియమింపబడిను. తానే పెక్కి విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు అనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయన నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. దేవదేవుని వాక్య కిరణం, ఆ దీవెనల కవచాభరణం, బలగవారి వంశోద్భవుడవై బలవంతుడైన క్రీస్తు రాజా రాజసమువై వెలుగుమా, మరిపి వలస ఆని ముత్యమువై రాజాన పెదసూరయ్య మరియమ్మల విశ్వాస ఫలమై తాతతనే గురిశ్రీ బాటగా రామయ్య అప్పమ్మ నమ్మి గమ్యం చేరిన మీ దీక్ష దిగ్విజయమై జయక్రీస్తులో సాగాలని, పొగత్తల తెగత్తల సమమై పండాలని, ఒక వంక మరీ తల్లి వరకల్పవల్లి, మరో వంక అశీస్సుపురం ఫ్రాన్సిస్సులు చల్లగా మీ గురు లక్ష్యం కావాలని, మీరు అనుకున్న గమ్యం తప్పక చేరాలని గురుశ్రీ కిరణ్ కుమార్ ఓ యోధునిగా కలకాలం ప్రభువాక్య సేవ ముద్రలో వికసించాలని, తరించాలని తోటి గురువులుగా మేమందరం ఆకాంక్షిస్తున్నాం. సర్వశుభాలు తోడు నీడలు కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఓ నూతన గురువర్య, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున గురువుగా అభిషక్తున్నటువంటి గురుశ్రీ బలగ కిరణ్ కుమార్ తన యొక్క మొదటి దివ్య పూజా బలిలో మరి దేవునికి కృతజ్ఞతగా మనందరము కూడా అతనితో కలిసి మేము సైతం దేవదేవునికి కృతజ్ఞతా వందనాలను చెల్లిస్తున్నాము అంటూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనము కొద్ది క్షణాలు గురువు యొక్క గురుత్వం యొక్క గొప్పతనాన్ని, గురుత్వం యొక్క చరిత్రను తెలుసుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా గురువులు జీవించాలని, అలానే తోటి వారిని మనము గురు సన్నిధిలో గురు స్థానంలో ఉంటూ దేవుని యొక్క మార్గంలో నడిపించాలని వాక్యము ద్వారా తెలుసుకుందాం. మన ప్రధాన యాజకుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పాత నిబంధన గ్రంథాన్ని కూడా మనము చూస్తే అక్కడ మెల్కీసెదెకు మొట్టమొదటిగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అటువంటి మెల్కీసెదెకు రెండు, ఒకటి షాలేముకు రాజు, అలానే
భగవంతునటువంటి యావకు పూజారి, పూజలు సమర్పించేవాడు పూజారి. అలానే యాజకత్వము అంటే దేవుని యొక్క సన్నిధిలో మెలుగుతూ దేవునికి దేవుని యొక్క దీవెనలు ఇతరులకు అందించేవాడు. అబ్రహాము ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు? యుద్ధ భూమి నుంచి వస్తూ ఉన్నాడు. అటువంటి అతనిని కలుసుకోవడానికి దేవుడే ఈ యొక్క మెల్కిసెదెకును, ఈ యొక్క పూజారిని, ఈ యాజకుని పంపిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క మెల్కిసెదెకుని ప్రేమతో ఆహ్వానించాడు. ఆ గురువుని ఆహ్వానించి మరి దీవెనలు పొందిన తరువాత తనకు ఉన్నటువంటి సమస్తమును, గొర్రెలు ఉన్నవి, మేకలు ఉన్నవి, ఇంకా అనేకమైనటువంటి ఆస్తుపాస్తులు ఉన్నవి, వాటిని అన్నిటినీ కూడా 10% దశమ భాగం అంటాం కదా, అలానే అతనికి ఇచ్చి మరి దీవెనలు పొందాడు. దాని తరువాతే అబ్రహాముకు దేవుడు కనిపించి, ఇదిగో నేను నిన్ను జాతులకు తండ్రిగా చేస్తాను, విశ్వాసులందరికీ నిన్ను తండ్రిగా చేస్తాను. మరి భూరేణువులు ఆ యొక్క సముద్రంలో లేకపోతే ఇసుక రేణువుల కంటే నీ యొక్క సంతానాన్ని అధికము చేస్తానని దీవెన పొందాడు. ఎప్పుడు? యాజకుని యొక్క దీవెనను పొందినప్పుడే. కనుక మనము కూడా నీ కుటుంబము అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క దీవెనలు యాజకుని ద్వారా పొందాలి. యెహోవావందనం. అలానే నూతన నిబంధనలో కూడా మెల్కిసెదెకు వంటి మరొక యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. ఇతడు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే మోసే వలన వచ్చినవి ధర్మశాస్త్రము, కానీ యేసుక్రీస్తు ప్రభు వలన వచ్చినవి కృపా సత్యములు. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుని ద్వారా మనకు నూతన నిబంధనలో యేసుక్రీస్తు గురుత్వ అంతస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దానికి ముందు చూస్తే హెబ్రీ 8:9 ప్రకారము మోసే ద్వారా దేవుడు ఒక నిబంధనను చేసుకున్నాడు, కానీ అలనాటి ప్రజలు అవిధేయతతో ఆ యొక్క నిబంధనను వాళ్ళు పాటించలేకపోయారు. అందుకనే అందించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం. పరమ భక్తి కలుగు బలగ కిరణ్ కుమార్, పూజ్య గురువు, నేటి యాజకుడు నాన్న జోజి, అమ్మ నిర్మలమ్మ, భక్తి కిరణమగుచు బలగవద్ది. గురువు ఎగుటు కన్నా గొప్ప పొడమి లేదు, యేసుక్రీస్తు వరములెప్పుడు గలుగు. పూజ్య గురువు కిరణం, గురు సేవలో మరియమాత భక్తిలో భక్తిని మరవబోకు. పునీత అసీశ్వర ఫ్రాన్సిస్ సేవా మార్గాన్ని మరవబోకు. దయగల సర్వేశ్వర, ఈ నీ కుమారుని, ఈ నూతన గురువును, అలానే తన తోటి నూతన గురువులను, ఇక్కడ ఉన్నటువంటి మా గురువులందరినీ ప్రత్యేకముగా దీవించి మా ద్వారా ఈ నీ బిడ్డలందరికీ నీ యొక్క ప్రేమ, నీ యొక్క దీవెనలు, శాంతి, సమాధానములు, అశాంతితో నిండి ఉన్న ఈ మా ప్రపంచానికి శాంతి దూతలుగా, మేము క్రీస్తు రాయబారులుగా జీవించేటట్లు మాకు శక్తిని, భక్తిని, యుక్తిని దయచేయమని ఈ విశ్వాసులలో మరి దైవ పిలుపుల కోసం ప్రార్థన చేస్తూ వారి ఇంటిలో ఉన్నటువంటి ఒక్కరినైనా మరి నీ యొక్క సేవకు అర్పించే గుణగణాలను మాకు నిండుగా దయచేయమని ఈ మనవలన్నింటినీ ప్రధాన యాజకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క యాజకుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు పవిత్రాత్మల గర్భంలో నుండి పుట్టెను, పోన్స్ పిలాతు అధికారంలో మనసి స్మరిసు ರೊಟ್ಟಿ ರೂಪದಲ್ಲಿ ದಿವಿಂ ಭುವಿಗೆ ಇಳಿದ ಯೇಸು. ಮನಸ್ಸೇ ಸ್ಮರಿಸು ರೊಟ್ಟಿ
ಬದುಕೆ ಹೊನಲಿ ಬೆಳಕಿ ಮನಸ್ಸೇ ಸ್ಮರಿಸು ರೊಟ್ಟಿ ರೂಪದಲ್ಲಿ ದಿವಿಗೆ ಇಳಿದ ಯೇಸು. ಪ್ರಭುವೇ ನೀ ಬರದೆ ನನ್ನ ಚಿತ್ತಾರ ಮುಸುಕಲ್ಲಿದೆ. ಭುವಿಯ ಈ ಸೆರೆಯು ನನ್ನ ಮನಸ್ಸನ್ನು ಕಳೆಗೊಂಡಿದೆ. ಮನವೇ ಪ್ರಭುವಿನ ಜೊತೆಗೆ ಇರು ನೀ ನಿರಂತರ ಜೊತೆಗೆ. ಧನ್ಯ ಭಾವದಲ್ಲಿ ಮನದಾಳದಲ್ಲಿ ಎಂದೆಂದೂ ನೆಲೆಸಿರು ನೀ. ಮನಸ್ಸೇ ಸ್ಮರಿಸು ರೊಟ್ಟಿ ರೂಪದಲ್ಲಿ ಭುವಿಗೆ ಇಳಿದ ಯೇಸು. ಮನಸ್ಸೇ ಭಯಪಡದೆ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహము వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును, కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించునట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే.
అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణము తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్తానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జ్యోతిపుతోనూ ధనులైన నీ అపోస్తలులతోనూ బెస్సాట్లతోనూ పునీత ఫ్రాన్సిస్ అసిసి గారితోనూ ఆంతోని వారితోనూ మరియు సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా లియో 14వ లియో జగద్గురువును, మా ఉడుపుల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులు ప్రత్యేక విధంగా బలగా వారి కుటుంబంలో మరణించిన వారందరికీ కూడా ప్రతి విషయాన్ని దయచేయమని, నీ ప్రేమేంది ఈ లోకముని విన్న వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకొని మేము నచ్చ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల వేళ్లను లోకములకు దయ చేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. Thank you.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటి కలిగింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మన్నింపు. మాకు స్వాధీనంలో ప్రవేశించు ప్రవేశింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నామమున ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయ్యో, నా ప్రభువుని నామమున అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు
నా ప్రథమ కృతజ్ఞత బలి పూజను అర్పిస్తున్న ఈ సమయంలో నా మనసులో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి మాట యొక్క భావన కృతజ్ఞతలే. ముందుగా తన పోలికలో సృష్టించి జీవితం అనే గొప్ప బహుమానాన్ని ఇచ్చి నన్ను తన పవిత్ర సేవకు ఎన్నుకొని మలచి పవిత్రపరచి అభిషేకించి యాజకత్వ అంతస్తుని ఇచ్చి గురుత్వం ద్వారా తన విశ్వ శ్రీసభ పరిచర్యలో మరియు ఆత్మల రక్షణ కార్యములో భాగస్థులను చేసి మట్టి పాత్రనైన నాలో గొప్ప నిధిని దాచిన ఆ త్రియేక దేవునికి సదా స్తుతి స్తోత్రం కృతజ్ఞత. అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడతా దేవుని మహింపరుద్దాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు దైవంతో సమానం మరియు మన మొదటి గురువులు తల్లిదండ్రులే. క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని ప్రేమకు గుర్తు అయితే నా గురుత్వం నా తల్లిదండ్రుల ప్రేమకు గుర్తు. క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని ప్రేమకు గుర్తు అయితే నా గురుత్వం నా తల్లిదండ్రుల ప్రేమకు గుర్తు. మా ముగ్గురు అన్నదమ్ములకు జన్మనిచ్చి పెంచి నా దైవ పిలుపులో నా కోసం ప్రార్థించి అనునిత్యం ప్రోత్సహించి వారి జీవితాల్లో అనేకమైన కష్టాలు బాధలు భరించి వారి జీవితాలను ఒక మైనం వలె కరిగించుకొని మా జీవితాల్లో వెలుగు నింపారు. అటువంటి నా తల్లిదండ్రులకు నేనేమి చేసినా తక్కువే. వారి కొరకు నేను అర్పించబోవు ప్రతి ఒక్క దివ్య బలి పూజ కూడా వారికి నేను తిరిగి ఇవ్వబోవు నా కానుక. ఈరోజు నన్ను ఈ విధంగా చూడటానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వారు నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ముఖ్యంగా రాజాన మరియమ్మ, నా అమ్మమ్మ, చిన్నాన్న పిన్నమ్మలు, అత్తమామలు. నా జీవితంలో వారి ప్రోత్సాహం, సహాయం, సహకారం వెలకట్టలేనిది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ అనే పదంలో ఆని, నాన్న అనే పదంలో నాని తీసి ఆ రెండు కలిపితే అన్న అవుతుంది. ఈరోజు ఇవన్నీ ఇలా జరగడానికి గల ముఖ్య కారణం నా అన్నయ్య భరత్ కుమార్. తనకి నేను ఏం చేసినా అది తక్కువే. నా కోసం ప్రతిరోజు శ్రమిస్తూ నాకంటే నా కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి నా అన్నయ్య. తనకి ఎప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాను, తన కోసం ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. నా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతిలో పెట్టారు. పెట్టిన వాడే కొడతాడు, ప్రేమించిన వాడే తిడతాడు అనే నానుడి ప్రకారం నన్ను తిట్టినా కొట్టినా ప్రేమించి పాఠాలు నేర్పి గురువు స్థానంలో నిలబెట్టిన వారే నా టీచర్స్, నా రెక్టర్స్, నా గురువులు. నాకు విద్యాబుద్ధులు నేర్పి నా గురుత్వ తర్ఫీదులో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను ప్రోత్సహించినటువంటి నా టీచర్స్, రెక్టర్ ఫాదర్లందరికీ కూడా కృతజ్ఞతలు, పాదాభివందనాలు చేస్తున్నాను. ఎవరిని చూసైతే నేను గురువు కావాలి అన్న ప్రేరణ నాలో కలిగిందో, ఎవరిని చూసైతే నేను గురువు కావాలి అన్న ప్రేరణ నాలో కలిగిందో, ఈరోజు అదే గురువుతో కలిసి నా ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించడం నాకు ఎంతో ఆనందదాయకం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ వర్గీస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు ప్రసంగం ఎలా ఉంది? మాటలతో కాదు, చప్పట్లతో చెప్పండి మీరే. మరి ఈ నా కృతజ్ఞత దివ్య బలి పూజలో మంచి వాక్యాన్ని అందించినటువంటి
రెవరెండ్ ఫాదర్ డేవిడ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురు తర్ఫీదు సమయంలో సీతానగరం విచారణ గురువులుగా తమ యొక్క సేవలను అందించి నాకు దైవ పిలుపు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రోత్సహించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పిఓఆర్, రెవరెండ్ ఫాదర్ సెబాస్టియన్ పిఓఆర్, స్వర్గీయులు గురుశ్రీ పరమేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించి ఆదరించి మేమంతా ఎల్లప్పుడూ నీ వెంటే ఉన్నామంటూ నాకు బాసటగా నిలిచి ఇక్కడికి వచ్చిన టీఓఆర్ ఫాదర్స్ అందరికీ, ముఖ్యంగా ఫాదర్ ప్రకాష్ మధురవాడ విచారణ గురువులు, రెవరెండ్ ఫాదర్ తంబి కానాలపల్లి విచారణ గురువులు, రెవరెండ్ ఫాదర్ ప్రసాద్, ఫాదర్ ఆనంద్, ఫాదర్ క్రాంతి, ఫాదర్ రాజు, డీకన్స్ క్రాంతి అండ్ జాన్, మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ నా ప్రథమ కృతజ్ఞతా బలి పూజను ఇంత వైభవంగా కొనియాడటానికి అన్ని విషయాలలో శ్రద్ధ చూపిస్తూ అన్నీ ముందుండి నడిపించిన మన మరిపి వలస సంఘానికి, ఉపదేశ మాస్టర్ రాజు మాస్టర్ గారికి, సంఘ పెద్దలందరికీ, మరీదల సభ్యులకు, ముఖ్యంగా మన సంఘ యువతీ యువకులకు, నాకు తెలుసు మీరు ఎంతో శ్రమించారు. ఇవన్నీ ఈ విధంగా రావడానికి నాపై మీకున్నటువంటి ఈ అభిమానానికి చాలా కృతజ్ఞతనై ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఈ ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజలో తమ మధుర స్వరాలతో మనందరినీ భక్తి భావంతో నడిపించిన ఫాదర్ ప్రసాద్, డీకన్ క్రాంతి, మా అక్క భారతి, వందన, మరిపి వలస గాయక బృందానికి చక్కటి సంగీతాన్ని వాయించినటువంటి మా బాబాయ్ దాసుబాబు గారికి, ప్యాడ్స్ వాయించినటువంటి ప్రసాద్, మీ అందరికీ కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూజ ఆరంభంలో చక్కగా వెల్కమ్ డాన్స్ చేస్తూ పీఠం వరకు స్వాగతించిన నాట్య బృందానికి మరియు వారికి నేర్పించిన మా అక్క నిర్మల హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా చిన్నతనం నుంచి మా ఇంటి వద్దే పనిచేస్తూ నన్ను ఎత్తుకొని ఆడించి పెంచినటువంటి సూరి మామయ్య గారికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. నా ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజను ఇంత చక్కగా డెకరేషన్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి అప్పలరాజుకి మరియు తన బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు నాతో పాటు నా కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన లేవిడి నుంచి ఆ విచారణ గురువు వచ్చారు, తర్వాత సాలు మక్కువ నుంచి కూడా మన ఫాదర్ గారు వచ్చిన్నారు నా కోసం. మరి అదేవిధంగా పార్వతీపురం నుంచి ఫాదర్ సునీల్ గారు కూడా ఈరోజు నాతో పాటు వచ్చి పూజా బలిలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి మన విచారణకు చెందినటువంటి గురువులు ఫాదర్ యువరాజ్ గారు కూడా ఈరోజు, ఫాదర్ ఆనంద్ గారు కూడా ఈరోజు నాతో పాటు ఉండి నన్ను ప్రోత్సహించి ఈ దివ్య బలి పూజలో అంతా సజావుగా జరగడానికి ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా నేను కృతజ్ఞుడినై ఉన్నాను. మరి అదేవిధంగా దాదాపు 5 నెలలు ఉపగురువుగా కోరుకొల్లు విచారణ విజయవాడ మెత్రాసనంలో ఉపగురువుగా 5 నెలలు పనిచేశాను. దూరమైనప్పటికీ కూడాను అక్కడి నుంచి రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారు తనే కాకుండా తన స్నేహితుడైనటువంటి ఫాదర్ సునీల్ గారిని కూడా వెంట పెట్టుకొని ఈరోజు నా గురు పట్టాభిషేకం నిన్న, ఈరోజు నా మొదటి కృతజ్ఞత దివ్య బలి పూజకు కూడా వచ్చి నాతో పాటు ప్రార్థించినందుకు ఫాదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఇంత సజావుగా జరుగుతున్నాయంటే నా కుటుంబానికి కొంతమంది
వెన్నెముక వలె నిలబడ్డారు. వారు దర్రు గౌరీమాయ గారు, దర్రు శంకరమాయ, తరువాత కవిట్రాజు మాయకి, మరి వీరితో పాటు ఇంకా ఎంతో మందికి వారి సహాయ సహకారాలు అందించారు. మరి మీ అందరికీ నా హృదయ నిండిన కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు నా కృతజ్ఞత దివ్యబలి పూజకు వచ్చినటువంటి అమ్మగారులందరికీ కూడా, ముఖ్యంగా మన సీతానగరం హోలీ క్రాస్ సిస్టర్స్కి, అదేవిధంగా పార్వతీపురం నుంచి సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, ఇంకా అడోరేషన్ సిస్టర్స్, వీరందరూ కూడా పిలవగానే నా యొక్క కృతజ్ఞత దివ్యబలి పూజకు వచ్చి నాతో పాటు ప్రార్థించినందుకు సిస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే మరి ఈరోజు అదేవిధంగా చక్కగా మనందరినీ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసినటువంటి కెమెరా వీడియో ఈ బృందానికి కూడా నేను కృతజ్ఞుడై ఉన్నాను. థ్యాంక్స్ లియో. అదేవిధంగా డెకరేషన్ డిపార్ట్మెంట్ కూడా థ్యాంక్ యూ. తర్వాత ఇది అయ్యాక పూజ ముగించిన తర్వాత చిన్న అనౌన్స్మెంట్స్ చేస్తారు, దయచేసి వాటిని కూడా గమనించండి. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే నన్ను మన్నించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిగా ఈ మంగళకరమైన రోజును నా జీవితంలో మరుపురాని రోజుగా మలచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకోసం ప్రార్థిస్తానని మాట ఇస్తూ మీ నూతన గురువు ఫాదర్ కిరణ్ కుమార్ టిఓఆర్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత నుండుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేసినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆశీస్సులకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో నుందురుగాక. తన జనతైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మనం ఆలకించినటువంటి చివరి గీతం, ఇదిగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు భూమిపై
వసించు నరులకు నా వాక్కును ప్రకటించుటకును చీకటి బ్రతుకుల్లో దివ్యకాంతి కిరణాలు ప్రసరించుటకు జాతులకు జ్యోతిపై జనులను నా బాటలో నడిపించుటకును నేను నిన్ను అభిషేకించను. ప్రియ సహోదరి సోదరులారా, ఈ ప్రోగ్రాం ముందుగానే ఇప్పుడు నేను చెప్పవలసిన టైం కాదు, ప్రోగ్రాం ఇంక ఉండేది. కాకపోతే ఆరోగ్యం బాగలేదు, అందువలన నేను ఇది కొంత చెప్పి ముగించవలసి ఉంది. కనుక నన్ను మన్నించండి, కాసేపు మీరు క్షమతో నా ఈ మాటలు ఆలగించండి. 2006 నేను 2000లో వచ్చాను. 2006లో మరిపోవలసలో దివ్య పూజా బిడ్డకి వచ్చేసరికి నేను ఒక చిన్న బాలుడిని గమనించాను. అన్ని విధాల నాకు కలిగిన విధముగాను ప్రోత్సహించి 2009 అక్కడ ఆలయము కట్టించిన తర్వాత నేను మధురవాడలోకి ట్రాన్స్ఫర్ అయ్యాను. మరి మధురవాడలో ట్రాన్స్ఫర్ అయ్యి 2-3 సంవత్సరాలు 2012 ఇదిగో వస్తున్నాడు ఆ కిరణ్ కుమార్ క్యాండిడేట్గా. మధురవాడలో క్యాండిడేట్గా వచ్చారు. ఫాదర్ జోసఫ్ ఇల్లిమూటిల్ వాళ్ళకు రెక్టర్గా ఉండవలసినదే కానీ డేట్ చేశారు. అప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ సుపీరియర్ను, పారిష్ ప్రీస్ట్, మరి ఇంకా అలాగే కొన్ని రోజుకి వీళ్ళకు రెక్టర్ గాను, ఎందుకంటే అప్పుడు రెక్టర్ లేరు. కొద్దిగా ఇంగ్లీష్ చదివి నేర్పించి వాళ్ళ ముందుకు అలాగ సాగుతుంటే వెనక నేను నిరీక్షించేవాడిని. సెలవుకు వచ్చినప్పుడల్లా వచ్చి, కాకపోతే నా బర్త్డే ఆవనే, అభిషేక్ రోజు ఆవనే ఆర్డినేషన్ యానివర్సరీ నాకు ఒక మెసేజ్ ఏదైనా మా ఫోన్ మాటల్లో మెసేజ్లో పంపించేవాడు. ఎప్పుడైనా మనసులో నేను ఉంచుకున్నాను, త్వరగా మంచి గురువు అవ్వాలి అని. ఆ యొక్క నా మనసులో కలిగే ఆ ఆశ ఎంత ఆనందంతో నేను కొంత నడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. అయినా ఎంత ఆనందంతో నేను కూడా పాల్గొని నిన్న అది సాధించాము. ఆ దేవదేవునికి ప్రత్యేకముగా ఈ యొక్క జోజి బాబు నిర్మలమ్మ పేరిట కూడా తన సుపుత్రుడిని మా తీరువారి సంస్థకు పంపించారు. అందులకు సంతోషం, చాలా సంతోషం నాకు నిన్న కలిగింది. అది కూడా మాత్రం కాదు, ఒక గురువుగా ఈ 25 సంవత్సరాల్లో కనీసం మా సీతానగరం విచారణకి దేవుడు 5 ప్రాదేశిని దయచేశారు. క్రాంతి డీకన్గా ఉన్నారు. దాన్ని దేవుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహము, వరము. ప్రియ సహోదరి సోదరులారా, అప్పటి నుండి మీరు చూపించినటువంటి ఆ ప్రేమ, మీరు చూపించినటువంటి గౌరవ మర్యాదల వలన ఇవన్నీ సాధ్యమైంది. అలాగ వస్తుండగానే అన్ని విషయాలు నాకు పెద్దల నుండి కూడాను నేను తెలుసుకొని ఉన్నాను. ఎలాగ ఉన్నాడు ఏంటి, పర్వాలేదు, చదువులో మాత్రం కాదు. నా మనసులో ఒక గురువు అంటే జస్ట్ చదువు మాత్రం కాదు, పెద్ద డిగ్రీ సంపాదించడం అని మాత్రం కాదు. నా మనసులో ఉన్నటువంటి ఒక కోరిక ఏమిటంటే, ఒక గురువు అయితే ఇప్పుడు నేను ఆ చదివి వినిపించినటువంటి ఆ చివరి గీతములో ఉన్నటువంటి విషయాలు, ఇదిగో నా సేవకుడు, ఒక గురువు ఒక సేవకుడుగా ఉండాలి. నేను ఎన్నుకున్నవాడు నాలో ఉన్నటువంటి ఆ యొక్క వర్తినెస్, యోగ్యత వలనే కాదు, అయోగ్యుడైనటువంటి నన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు అనేటువంటి ఆ యొక్క విషయం ఎల్లవేళలా ఆ గురువులందరూ కూడా, మేమందరూ కూడాను మనసులో మేము ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంకా పునీత పాలు అన్నట్లు మట్టి పాత్ర సమానమే, ఒక్కసారి పడిపోతే మొక్కలైపోవచ్చు. దానికి అది మొక్కలైపోకుండా ఉండాలంటే మనలో ఈ పవిత్రత, ప్రార్థన చైతన్యం, సోదర ప్రేమ, అందరి నావాలే అని గ్రహించు అని ముందడుగు వేయడం అనేది. జోజి గారు, నిర్మలమ్మ, భరత్,
పద్మప్రియ, ఈ కిరణ్ ఇప్పుడు మీవాడు మాత్రం కాదే, మా గురువు అని చెప్పడానికి ఇక వీలు లేదు. మీరు అతన్ని మాకు ఇచ్చారు. ఇతడు ఇప్పుడు మాకందరకు యాజకుడు, దేవుని నుండి యాచన చేసి మమ్ములని ఆ యొక్క దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నించినటువంటి వాడే. కాకపోతే మీలో కలిగవలసినటువంటి ఆనందం ఏమిటంటే దేవుడు మాకు ఆ యొక్క అనుగ్రహం ఇచ్చారు, మా బిడ్డని దేవునికి మేము ఇచ్చాం. ఇది చెప్పినప్పుడు ఒక విషయం మర్చిపోకూడదు. నిన్న ఈరోజు ఎంత ఖర్చులు, ఈరోజు ఎంత ఖర్చు, ఇదన్నీ చేసి పెళ్ళి అయితే పెళ్లి కొడుకు కట్నం వచ్చేది, మన వాడికి ఏం దొరకలేదు. దొరికిందా? ఏదో చిన్న ఖర్చులకి ఏదో కొద్దిగా ఏదో గిఫ్ట్గా ఈ గురువులు వాళ్ళు ఇచ్చినది కాక మన వాళ్ళకి ఏం లేదు, తిరిగి ఇప్పుడు లేదు. కట్నం దొరికితే ఒక 25-30 దొరకవలసింది, తల్లిదండ్రులకు కూడా సంతోషం కలగవలసింది. కాకపోతే తిరిగి ఏం దొరుకుతుంది అని ఆశించకుండా మీరు మీ సుపుత్రుని త్యాగం చేస్తారు. అందరికి దేవా అనుగ్రహం మీ కుటుంబాల్లో ఎల్లవెల్ల ఉంటాయి. అది మీరు చేసిన త్యాగం తిరిగి ఇస్తారు అనేటువంటి ప్రతిఫలం దొరుకుతుంది అని ఆశ ఎప్పుడునూ వద్దు. మీకు ఇచ్చే దొరికే ప్రతిఫలం కిరణ్ కుమార్ యొక్క ప్రతిదిన ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన మీకు ఎల్లవెళ్ళ ఉంటాయి. ప్రియ కిరణ్ కుమార్, నీవంటే నాకు చాలా ఇష్టము అని నీకు తెలుసు. నిజమే, వీళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు వచ్చేసరికి అంటే చాలా ఇష్టం. అది నేను నా మార్గంలో నేను స్టార్టింగ్ నుండి తోడుకొని వస్తున్నాను, అది నాకు తెలిసినటువంటి విషయం. అందువల్ల నేను ఈరోజు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ టుడే, సో ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ దెన్ అందువలన నాకు ఒకే కోరిక, చాలా విషయాలు చెప్పాలి కానీ కొంత నేను ముగించేసుకున్నాను. ఒకే ఒక కోరిక, ఈరోజు ఈ తల్లిదండ్రులు లేదా ఈ గురువులు లేదా మన ఫాదర్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో కోరినట్టు పవిత్రత ఉంచుకొని ఒక చక్కని గురువుగా అందరికి ఒక మోడల్గా, ఒకే మంచిదే కొట్టకూడదు తిట్టకూడదని అంత అంటాం. కాకపోతే మనం కూడాను మన దానికి యోగ్యులుగా ఉండాలి. ఇప్పుడు ఏం జరగదు, గురువు మీద భయం కలుగుతుంది, ఆదరవు కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. దేవదేవుడు నిన్ను ఎల్లవేళలా ఆశీర్వదించి కాచి కాపాడును గాక అని ప్రార్థన చేసుకుంటూ నా యొక్క చిన్న ఆశీర్వాదములు కూడా ఇస్తూ నీ నుండి నేను ఇప్పుడు ఆశీస్సులు పొందుకుంటాను. ఆశీర్వదించి సదా కాపాడును గాక. ఒక్క 2 నిమిషాలు. నేను ఈరోజు ఈ యొక్క బలిపీఠం చేరడానికి నా తల్లిదండ్రులతో పాటు ఎంతోమంది గురువులు నాకు దిశానిర్దేశం చేశారు. వారిలో ప్రప్రథములు రెవరెండ్ ఫాదర్ వర్గీస్ గారు. మరి తనకి చిన్న సాలువాతో సన్మానం చేయాలని ఆశపడుతున్నాను. దీనికి మా అమ్మ నాన్నని స్టేజ్ పైకి రావాలని. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపినా దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను
ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్లలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతముగా నన్ను నిలిపావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపినా దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపినా దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము.
ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను.